సైబర్ నేరాల బాధితులకు ఊరట కలిగించేలా ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో బృహత్ ప్రణాళికను అమలు చేస్తోంది. బాధితులు ఇటు ఠాణాలు అటు బ్యాంకులకు తిరగాల్సిన అవసరం లేకుండా డబ్బును తిరిగి పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ MRM అనే ప్రక్రియను తెరపైకి తెచ్చింది. దీని ద్వారా ఆన్లైన్లో డబ్బును తిరిగి పొందడం సులభతరం అవుతోంది. సైబర్ నేరాల బారిన పడిన బాధితులు వీలైన తొందరగా 1930కు ఫిర్యాదు చేయగలిగితే వెంటనే అప్రమత్తమవుతున్న బ్యాంకర్లు ఆ సొమ్మును సైబర్ నేరస్తులకు బ్యాంకు ఖాతాల నుంచి ఉపసంహరించుకోకుండా ఆపేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఆపిన సొమ్మును తిరిగి బాధితుడు ఖాతాకు బదిలీ చేసేందుకు తాజా ప్రక్రియ దోహదం చేయను. అయితే ఈ మనీ రీస్టోరేషన్ ప్రక్రియ ఎలా చేయాలి? బాధితులు 1930కు ఫిర్యాదు చేసిన సమయంలో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ జనరేట్ చేయడం అవుతుంది. ఒకవేళ సైబర్ నేరగాలు ఉపసంహరించుకోకముందే ఫిర్యాదు అందితే బ్యాంకర్లు ఆ సొమ్మును హోల్డ్లో పెడతారు. అలా ఆగిన సొమ్ముకు సంబంధించిన బాధితులకు MHA నుంచి మీ రిఫండ్ మొత్తం మంజూరు అయ్యిందనే మెసేజ్ వస్తుంది. అప్పుడు ఆన్లైన్లో మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ అని టైప్ చేసే కేంద్ర హోంశాఖ MHA వెబ్సైట్ పేజీ తెరుచుకుంటుంది. అందులోనూ హౌ టు అప్లై ఫర్ మనీ రీస్టోరేషన్లోని మొదటి ఆప్షన్లో దిగువ భాగంలో ఉన్న రైజ్ రిఫండ్ రిక్వెస్ట్ను క్లిక్ చేయాలి. ఫిర్యాదు సమయంలో జనరేట్ అయిన అక్నాలెడ్జ్మెంట్ నెంబరు నమోదు చేసిన తర్వాత సెండ్ OTP ఆప్షన్ను క్లిక్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేసి వెరిఫై ఆప్షన్ను క్లిక్ చేయాలి. తెరపై బాధితుడు పోగొట్టుకున్న సొమ్ముతో పాటు రీస్టోర్ అయిన సొమ్ము వివరాలు కనిపిస్తాయి. మూడవ స్టెప్లోనూ రీస్టోరేషన్ రిఫండ్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ఆప్షన్లో నేరస్తుడి ఖాతాలో నిలిపివేసిన సొమ్ము ఎంత అనేది కనిపిస్తుంది. ఒకే లావాదేవీలో 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని రీస్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే కోర్టు ఉత్తర్వులు అవసరమవుతాయి. అలాంటప్పుడు కుడివైపు ఉన్న FIR లేదా కోర్ట్ ఆర్డర్ ఆప్షన్ను క్లిక్ చేసి ఉత్తర్వు ప్రతిని అప్లోడ్ చేయాలి. అనంతరం ఏ ఖాతాల నుంచి బాధితుడు సొమ్మును పోగొట్టుకున్నాడో ఆయా ఖాతా వివరాలు విక్టిమ్ అకౌంట్స్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ ఆప్షన్లో కనిపిస్తాయి. ఏ ఖాతాకైతే సొమ్మును రిఫండ్ చేయాలనుకుంటారో ఆ ఖాతా IFSC కోడ్ను నమోదు చేయాలి. పాస్ కార్డ్ ప్రతిని అప్లోడ్ చేసిన తర్వాత రైజ్ రిక్వెస్ట్ ఫర్ రిఫండ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ రిఫండ్ రిక్వెస్ట్ నమోదైనట్లు అక్నాలెడ్జ్మెంట్ 15 రోజుల్లోపు సొమ్ము బాధితుడి ఖాతాలో జమ అవుతుంది.